మీ పూర్వీకుల నుంచి మీకు సంపాదించవలసిన ఆస్తి ఏదైతే ఉందో అది మీకు రావటం లేదా? ధర్మబద్ధంగా మీకు రావాల్సిన వాటా, అది పొలము కానీ, స్థలము కానీ, ఇల్లు కానీ, చేలు కానీ ఏదైతే ఉందో, మీ పూర్వీకుల నుంచి మీకు సంపాదించవలసిన ఆస్తి ఏదైతే ఉందో అది మీకు సంప్రాప్తించాలంటే, లేదా అది మీకు వస్తుందో రాదో అనే బాధతో మీరు ఉంటే, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ రెమెడీ జాగ్రత్తగా ఆచరించండి. చక్కగా మీ కోరిక నెరవేరిపోతుంది. ఓకేనా? మీ పరిసర ప్రాంతాలలో లేదా మీ ఊరిలో ఎక్కడైనా దేవాలయం నిర్మాణం జరుగుతుంటే ఆ దేవాలయానికి సంబంధించిన ఇసుక మీరు దానంగా ఇవ్వండి. దాన్ని మీరు డొనేట్ చేయండి. మీ శక్తి కొలది మీరు ఎంతైతే పెట్టుకోగలరో, మీ శక్తి కొలది, మీ స్థాయిని బట్టి, మీ స్థితిగతులను బట్టి ఎంతైతే మీరు ఇసుక ఇవ్వగలరో అంతా కూడా ఆ దేవాలయానికి ఇసుకని మీరు డొనేట్ చేయండి. దానితో పాటుగా మీకు ఎప్పుడైతే ఇసుక డొనేట్ చేసారో అప్పటి నుండి మీకు కుదిరినప్పుడల్లా ఎంతో కొంత సమయం ఆ దేవాలయాల పనుల నిమిత్తం మీరు కూడా శ్రమదానం చెయ్యండి. అంటే ఆ పనుల్లో మీరు కూడా పాలు పంచుకోండి. మీరు వెళ్ళి కుదిరినంతసేపు 1 గంటో 2 గంటలో 3 గంటలో లేదా రోజంతా ఆ దేవాలయ నిర్మాణ పనుల్లో మీరు హెల్ప్ చేసి శ్రమదానం చెయ్యండి. చేసే ప్రతిసారి కూడా మీ సంకల్పం చెప్పుకోండి. నాకు ధర్మబద్ధంగా నా పూర్వీకుల నుంచి రావలసిన ఫలానా ఆస్తి ఏదైతే ఉందో స్వామి, అది నాకు సంప్రాప్తింపచెయ్యి, నాకు వచ్చేలా చేసి పెట్టు అని ఆ మనసులో ఆ కోరిక చెప్పుకుంటూ మీ శ్రమదానం చేయండి. మీ దేవాలయం పూర్తయ్యి ప్రతిష్టాపన ఎప్పుడైతే జరుగుతుందో, ఆ దేవాలయంలో అర్చనలు ఎప్పుడైతే జరుగుతాయో అక్కడి నుంచి కూడా మీ ప్రయత్నాలు ఆటోమేటిక్గా అన్నీ కూడా ఎదరకెళ్తాయి. చక్కగా మీకు రావాల్సిన ధర్మబద్ధమైన ఆస్తికి సంబంధించింది ఏదైతే ఉందో అది మీకు సంప్రాప్తిస్తుంది. ఇది చాలా మంచి రెమెడీ. జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు.